పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఏంటి తల్లి సమస్య? మాకు ముగ్గురు డిఫరెంట్ పిల్లలు, ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు. ఒకళ్ళకన్నా జాబ్ ఇవ్వమని ఎప్పటి నుంచి తిరుగుతున్నాం. 10 సంవత్సరాలు. ముగ్గురికి మాటలు రావు, చెవు వినపడదు. వినపడదు, మాటలు రావు. ఇంట్లో గడవాలంటే కష్టం. నేను మిషన్ కుట్టి వాళ్ళకి పోషిస్తున్నా. పెళ్ళిళ్ళు చేస్తే వదిలిపెట్టాడు ఆయన. 2 ఆడపిల్లలు ఆమెకి. ఒక్క జాబ్ ఇవ్వమని ఎన్నిసార్లు కోరుకున్న కలెక్టర్ కాడ వచ్చి సరే అని తీసుకుంటారు, అట్నే పెడతారు. మొన్న జాబ్లు పడితే ఈమె పేరు 11లో ఉంది. ముందు వాళ్ళకి ఇచ్చారు. ఒక్క జాబ్ ఇవ్వచ్చు కానీ నేను అడుగుతున్నా. లేకపోతే సీఎం కాడికి పంపిస్తే మేము అక్కడికి వెళ్ళి సీఎంతో మాట్లాడుకుంటాం. మా ఇంట్లో జాబ్ కావాలి. నేను మిషన్ కుట్టలేకపోతున్నాను. నాకు షుగర్, బీపీ అన్ని రోగాలు వచ్చినాయి. ఎంత వయసు తల్లి మీకు? 64 సంవత్సరాలు. ఇంకేం కుడతానయా? జాబ్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. మీ ముగ్గురు పిల్లల వయసు ఎంత ఉంటుంది? 42 ఏమో ఉంది. ఒక అమ్మాయికి 36, 7 ఉంది. అబ్బాయికి 35 ఉంది. ముగ్గురు మూగవాళ్లే. నాకు ఎప్పటి నుంచి తిరుగుతున్నా నేను. నా కష్టం అంతా ఇళ్ళకే పోస్తున్నా. ఒకరికి పెళ్లి చేశారా? ముగ్గురికి చేసాం. వాళ్ళు భోజిత కూడా మా మీద. ఇంకా వాళ్ళ ఆయన చూడట్లేదు, వదిలేశాడు. 2 ఆడపిల్లలు ఉన్నారు ఆమెకి. ఒక అమ్మాయికి మాటలు రావు, మనవరాలకి కూడా. ఇది మా కష్టం. చెప్పుకుంటానికి వచ్చాను, చెప్తున్నాను. నాకు సీఎం కాడికి పిలిచికెళ్తే పుణ్యం ఉంటుంది. నేను ఆయన కాళ్ళు పట్టుకొని అడుక్కుంటా. మరి అధికారులను కలిసినప్పుడు ఏం చెప్తున్నారమ్మా? వాళ్ళు రావమ్మా, మేము లైన్లోనే ఇస్తాము, దాని ప్రకారమే ఇస్తాను అంటున్నారు. మాకు కావాలి ఉద్యోగం. ఇలా ఉంది మా పరిస్థితి. ఇవ్వకపోతే ఎట్లా? గవర్నమెంట్ చంద్రబాబు ఏమంటున్నారు న్యూస్లో? బీద వాళ్ళకి అందరికి చూస్తాను, ఉద్యోగాలు ఇస్తాను అంటున్నారు. ఏది మరి ఉద్యోగానికి వస్తే? ఇప్పుడు ముగ్గురికి మాటలు రావు, వినపడవు. వీళ్ళకి పెన్షన్లు వస్తున్నాయా తల్లి? పింఛన్ వస్తుంది. జాబ్ ఇస్తే ఆ పింఛన్ని వద్దని రాసి ఇచ్చేస్తాం మేము. మాకు పింఛన్ వద్దు, జాబ్ కావాలి. కుటుంబం మొత్తానికి సరిపోవట్లేదు పిల్లలు. నేను కష్టపడాలి, వాళ్ళకి పోషించాలి. అది మీకు వృద్ధాప్య పెన్షన్ వస్తుందమ్మా? లేదు, రాయించి పిల్లలకి ఉన్నారు, నీకు రాదు అంటున్నారు. సరే అని నాకు లేకపోయినా పర్వాలేదు, వాళ్ళకి జాబ్ ఇస్తే చాలు. నాకు కావాల్సింది జాబ్ కావాలి. నేను ఎంతకాలం నుంచి తిరుగుతున్నారు తల్లి? 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా నేను. ఏ ఊరమ్మా? మాది గుంటూరే. కలెక్టర్ గారికి ఎన్ని కలెక్టర్లు మారారు, అందరికీ అడుక్కుంటూనే ఉంటున్నా నేను. ఒక్క జాబ్ ఇవ్వండి అని. మరి ఏం చేస్తారు? మీరు పిలిచికెళ్తే సీఎం గారికి ఇప్పుడు వీళ్ళకి ట్రీట్మెంట్లు ఏమైనా ఇప్పిస్తున్నారు? ఇవ్వండి, ట్రీట్మెంట్ డబ్బులు కావద్దు, అందుకని తీసుకెళ్ళట్లా. ముందు ట్రీట్మెంట్లు చేయించారా? ఇంత చిన్న పిల్లలు అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్తే ఇంకా అంతేనమ్మ, పెద్ద అయినాక వస్తాయి అన్నారు. ఇంకా పెద్ద అయినాక ఇంకా కూర్చోపెట్టుకున్న ఎందుకని పిల్లలకి చేసేసాం పెళ్ళి చేస్తే ఒక అమ్మాయి మంచిది పుట్టింది, ఒక అమ్మాయికి మాటలు రావు. ఆమె కూడా అట్నే ఉంది. ఆమెకు ఆపరేషన్ చేయించాం, పర్వాలేదు. పింఛన్ కూడా రావట్లేదు అమ్మాయికి, పాపకి. ఇది తల్లి పరిస్థితి. తల్లికి ముగ్గురు పిల్లలకి మాటలు రావు, చెవులు వినపడవు. ముగ్గురికి ఒక్కొక్కరు వయసు దాదాపు 32, 40 ఇలా ఈ మధ్య వయస్కులో ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళకి పెళ్ళిళ్ళు జరిగాయి. అందులో వీళ్ళ బిడ్డ ఒక అమ్మాయికి అయితే పెళ్లి జరిగి భర్త వదిలేశారు. ఆ తల్లికి 2 పిల్లలు, 2 ఆడపిల్లలే. అయితే ఈమెకి 64 సంవత్సరాలు. ఇప్పటి వరకు ఈమె సింగిల్ పేరెంట్గా ఆమె మిషన్ కుట్టుకుంటూ వాళ్ళని పోషించుతూ ఉంది. ఈమెకి 64 ఏళ్ళు వచ్చాయి. అయితే వీళ్ళకి ఏదేదో నామమాత్రంగా వచ్చేటువంటి ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్ల కారణంగా ఈమెకి వృద్ధాప్య పెన్షన్ రావని చెప్పారంట. అయితే వచ్చినటువంటి ఆ పెన్షన్ కూడా ఆ కుటుంబానికి, ఆ పిల్లల పోషణకి, వీటన్నిటికీ సరిపోవట్లేదు. ఒకరికి ఒక జాబ్ ఇవ్వండి, మిగతా కుటుంబం అంతా బ్రతుకుతామని చెప్పేసి ఈ తల్లి కొన్ని సంవత్సరాల నుంచి అధికారులను కలుస్తూ అలసిపోయి ఉన్నారు. కదిలిస్తే ఆమె చాలా బాధలో ఉన్నారు, ఏడుస్తున్నారు. ఎందుకంటే ఈమె వాళ్ళకు కూడా దారి లేని పరిస్థితి. అమ్మ, ఏంటి ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటారు? మరి కుటుంబ పోషణ అంతా ఎలా నడుస్తుంది? మా ఆయన కూడా ఉన్నాడు, ముసలాయన. ఎక్కువ పని చేయలేడు, కరెంట్ పని చేస్తాడు. ఆయన తెస్తాడు, నేను మిషన్ కుట్టి పోషించుకుంటాను. 4 ఆడపిల్లలు అయితే 2 బాగున్నారు, ముగ్గురికి మాటలు రావు. ఒక అబ్బాయి, 2 అమ్మాయిలకి. వాళ్ళకి ఒక జాబ్ ఇస్తే మేము హాయిగా. పుట్టిన పిల్లల్లో కూడా ఒకరికి ఏమన్నా అన్నారు? ఒక అబ్బాయికి రావు, 2 అమ్మాయిలకి మాటలు రావు. 2 అమ్మాయిలకి, పెద్ద అమ్మాయిలు 2కి వస్తాయి. వాళ్ళు సంసారాలు వాళ్ళు బాగానే ఉన్నారు. ఈ ముగ్గురే మాకు బాధగా ఉంది.
సో చెవిలు వినపడక మాటలు రాక వాళ్ళకు ఉన్నటువంటి కష్టాన్ని కూడా ఎదుటి వాళ్ళకి చెప్పుకోలేని పరిస్థితి, ఎదుటి వాళ్ళు ఏమైనా మాట్లాడిన వాళ్ళకి వినపడిన పరిస్థితి, ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ బతుకు తెరువు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి జాబు అనేది రాదు. ఎవరు కూడా ఏ ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి పుట్టుకతో వచ్చినటువంటి డెఫ్ అండ్ డమ్ ప్రాబ్లంల వల్ల. సో గవర్నమెంట్ని, అధికారులను ఆమె ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఒక జాబ్ ఇవ్వండి, కుటుంబం అంతా బతుకుతామని చెప్పేసి ఆ తల్లి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. త్వరితగతిన ఏదన్నా మా కుటుంబానికి చేయండి, మేము కుటుంబం అంతా చాలా ఇబ్బందులు ఉన్నాం, ఇంట్లో ఒకరు కాదు ముగ్గురు డెఫ్ అండ్ డమ్ ఉన్నారు, వాళ్ళకి పుట్టిన పిల్లల్లో కూడా ఒకళ్ళిద్దరు కూడా ఆ పరిస్థితితో బాధపడుతున్నారు, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఆ తల్లి బాధపడుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ చైతన్యతో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.